రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుకున్నాం. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనే ఉన్నది. వారు దేవుని ఆసక్తి గల వారిని వారి గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఎలాగనగా వారు దేవుని నీతిని ఎరుగక తన స్వనీతిని స్థాపింపవచ్చు. దేవుని నీతికి లోపడాలి. విశ్వసించే ప్రతి వాడికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రము సమాప్తి అయ్యున్నాడు. ధర్మశాస్త్ర మూలము నీతిని నెరవేర్చువాడు దాని వలనే జీవించునని మోషే వాయించున్నాడు. అయితే విశ్వాసం మూలము నీతి ఇలాగూ చెప్పుతున్నది, ఎవడును పరలోకములోనికి ఎక్కిపోవు అనగా క్రీస్తుల క్రిందికి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి దిగిపోవును అనగా క్రీస్తుల మృతులను పైకి తెచ్చుటని నీవు నీ హృదయంలో అనుకున్నవద్దు. అదేమిటో చెప్పుతున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయమును విశ్వసించినట్లుగా నీవు రక్షింపబడుదు. దేవునికి మహిమ కలుగు. ఎవరైనా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా అయినంత విశ్వాసం నుంచి ప్రతి వాడు సిగ్గుపడని లేఖనం చెప్పుతున్నది. యూదులని హెలేనీయుడనే భేదం లేదు. ఒక ప్రభు అందరికీ ప్రభు ఉండి తనకు ప్రార్థన చేయవారందరిలా కృపచూపుడుకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామాన్ని బట్టి ప్రార్థన చేయవాడేవాడు వాడు రక్షింపబడును. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయగలరు? దేవునికి మహిమ కలుగుగాక. వినని వారిని ఎట్లు విశ్వసించదురు? ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు వినరు? ప్రకటించేవారు పంపబడని ఎట్లు ప్రకటించదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో చక్కనివి అని రాయబడి ఉన్నది. దేవుడి మాటకు మన వెనుకలు దీవించగాక. ఆమేన్, ఆమేన్.